ని సీరియస్ గా తీసుకుంటే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేవు కార్తిక్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేను నందు, సీరియల్ హీరోని. డైరెక్టర్ గారు హాయ్ సార్. మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ చేయండి. ఒక 2 నిమిషాలు సార్. 2 నిమిషాలు దేనికి? ఇంకా హీరోయిన్ రాలేదండి. డైరెక్టర్ గారు వచ్చింది, స్టార్ట్ చేయండి. హీరోయిన్ వచ్చింది. ఇంకొక 2 నిమిషాలు ఆగండి. మళ్ళీ 2 నిమిషాలు ఎందుకండి? విలన్ గారు రాలేదండి. విలన్ గారు కూడా ఉన్నారా? నైస్ టు మీట్ యూ. డైరెక్టర్ వచ్చాడా? డైరెక్టర్ ఆయనే. డైరెక్టర్ గారు రండి. సీరియల్లో శ్రవణ్ క్యారెక్టర్ బతిగా ఉందా చచ్చిపోయిందా? మీరు చంపేద్దాం అంటే చంపేద్దాం సార్. సీన్ స్టార్ట్ చేద్దాం. మీరు ఏ సీన్ అంటే అదే స్టార్ట్ చేద్దాం సార్. యాక్షన్ సార్. శ్రవణ్, భర్తను చంపినట్టే నీ జీవితాన్ని కూడా కుక్కలు చింపిన తమలపాకులను చేసి మీటాపాన్ చేసి అమ్మేస్తా. నేను కొనేస్తా. నువ్వు నంద కిషోర్ శ్రవంతి కన్నవాణ్ణి శ్రవంతి కావలసిన వాణ్ణి. ఏం చేస్తావు? ఏమైనా చేస్తా. కెమెరా ఫేవర్ చూసుకో. నన్ను రెచ్చగొట్టావంటే రెచ్చగొడితే కొట్టేస్తా. ఓకే సార్, క్లోజ్ షాట్ సార్. సెకండ్ కెమెరా పెట్టు. కొట్టేస్తున్నా. స్రవంత్ జీవితం నాదే, దాని భవిష్యత్తు నాదే. సూపర్ సార్. ఈ షెడ్యూల్ ప్యాకప్ సార్. నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పుడే. మీరు ఎప్పుడు పెట్టుకోమంటే అప్పుడే పెట్టుకుంటానయ్యా. నందు, నెక్స్ట్ షెడ్యూల్ కలుద్దాం. yes కలుద్దాం. సారీ సార్. ఓకే బై. నమస్కారం అండి. ఈ రోజు నా కూతురు పెళ్లి చాలా ఘనంగా చూస్తున్నాను. పెద్ద సీరియల్ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. తమ్ముడు, ఏంటి సీరియల్ ఆర్టిస్ట్ వస్తున్నారా? వస్తున్నారక్క. సీరియల్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం రా. నా మేనకోడలు పెళ్లి దగ్గర నేను మొత్తం చూసుకుంటాను. పెళ్లి పని మొత్తం నేను చూసుకుంటాను. నమస్కారం అండి. నేను పిలవగానే వచ్చారు. కూర్చోండి సార్, కూర్చోండి. అక్క, ఇదిగో ఎవరు వచ్చారు చూడు. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను. అమ్మ ఎలా ఉంది? అమ్మ బానే ఉంది. నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మీరు ఎప్పుడు నాకు కాల్ చేశారు? అమ్మకు పక్షవాతం వచ్చింది 10 సార్లు ఫోన్ చేసింది. నువ్వు ఆఫీస్ లో ఫోన్ లిఫ్ట్ చేయలేదు తెలుసా అసలు? ఏదేమైనా నా మేనకోడలు పెళ్లికి వచ్చావు, చాలా ఆనందంగా ఉంది. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయింది అనుకుంటా. అంటే సీరియల్ బాగా సింక్ లో ఉంది. సో ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారు సార్. ఏమండి రండి, ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ అన్నమాట. కూర్చోండి. అనవసరంగా కాటికి పెట్టుకున్నానండి, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చూడండి. శ్రవణ్, మొన్న గురువారం వాళ్ళ ఆయన చచ్చిపోయాడు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. బాధపడకమ్మా, ఆ భగవంతుడు కష్టాలన్నీ సీరియల్ హీరోయిన్లకే ఇస్తాడు. ఇంకా ఏ హీరోయిన్కి ఇయ్యడు, హీరోయిన్లకే ఇస్తాడు. మీ ఆయన చచ్చిపోయి బాధపడుతున్నావా? అయ్యో, బాబు ఎలా ఉన్నాడు? బాబు ఏంటండి? ఏంటి నేను చచ్చిపోయానంటుంది? ఊరుకోండి, నా సీరియల్ క్యారెక్టర్ కనెక్ట్ అయింది ఆమె. ఆ క్యారెక్టర్ చేయదంటే చేసేచ్చు. ఇప్పుడు క్యారెక్టర్ గురించి అవసరమా? కూర్చోండి. నమస్కారం అండి. నేను పిలవగానే వచ్చారు, చాలా సంతోషం సార్. వదలకు, ఇలాంటి దుర్మార్గుడు వదలకు. శ్రవణ్ని చాలా బాధలు పెట్టినాడు వీడు. చంపే ఈ దుర్మార్గుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అంటే శ్రవణ్ పెళ్లి క్యాన్సిల్ చేసినట్టే నా మేనకోడలు పెళ్లి క్యాన్సిల్ చేయడానికి వచ్చాడా? ఓరే దుర్మార్గుడా. సార్ కూర్చోండి సార్. ఎవరికి మర్యాద చేస్తున్నారు? వీడిగా మర్యాద చేసేది.
సిగ్గు లేదురా నీకు? ఆ రోజు శ్రవంతి ఇంటి ముందుకు వస్తే 4 గంటల పాటు ఎండలో నిలబెట్టావు. ఎప్పుడు? అప్పుడు. ఎక్కడ? అక్కడ. ఏ సీరియల్? ఆ సీరియల్లో. 100 సీరియల్ చేస్తాడు. పాపం రా, శ్రవంతికే అన్యాయం చేసిందిరా. శ్రవంతి ఏమి అనొద్దు, కావాలంటే నన్నేమన్నా చేసుకో, నన్నేమన్నా చేసుకో. శ్రవంతి లొంగ తీసుకున్నట్టే నందు లొంగ తీసుకుందాం అనుకుంటున్నావా? నందు లొంగ తీసుకుందాం అనుకుంటున్నావా? అందమైన అమ్మాయిలు కనబడితే చాలు లొంగ తీసుకోడు. దుర్మార్గుడా, నీలాంటి బతుకుండకూడదురా, బతుకుండకూడదు. నన్ను పట్టుకుని వెళ్ళంటదేంటి? అయ్యో అది పిచ్చి సార్, క్యారెక్టర్ కనెక్ట్ అయింది. పిచ్చిది నన్ను హీరో అంటుంది. నిన్ను హీరో అంటుందా? అయితే నిజంగా పిచ్చిదే అంటు. అయితే నిజంగా పిచ్చిదే అంటు. సార్ 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 నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. వన్ సెల్ఫీ ప్లీజ్, వన్ సెల్ఫీ. సరే ఓకే. ఏం చేస్తున్నావు పిల్ల? ఏం చేస్తున్నావు? సెల్ఫీ తీసుకున్నా. ఫోటో తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకుందాం అనుకుంటున్నావా? ఇలాగే వాసంతితో ఫోటో దిగి ఆ ఫోటోను బ్లాక్ మెయిల్ చేసి వాసంతి చావు కారణమవుతున్నాడు వీడే. పాపం పిచ్చి వాసంతి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆత్మహత్యకి వెళ్ళింది. భగవంతుడా, నీలాంటి వాళ్ళ వల్ల కదా ఆడవాళ్ళు. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతావు నువ్వు? నందు వెళ్ళు, స్టేషన్కి వెళ్ళు. నువ్వు నువ్వు హీరో నందు. కాచిగూడ స్టేషన్ లో వాసంతి పిచ్చిది బాబు ఆత్మహత్య చేసుకుంటా వెళ్ళింది. ఆత్మహత్య చేసుకుంటుంది. వెళ్ళు, ఆ ట్రైన్ ఆపు, ఆపు. భగవంతుడా, కాచిగూడ వెళ్ళిపోతున్నావు. అది పిచ్చిది. కాచిగూడ స్టేషన్ ఉంది. ఆ రైలు 2 వారాలు వెళ్తూనే ఉంటది. డైలీ సీరియల్ రా. హలో డైరెక్టర్ సార్, డబ్బింగ్ చెప్పాలి రండి. నేను పెళ్లిలో ఉన్నానండి. అయితే వాట్సాప్ లో మీకు డైలాగులు పంపిస్తాను, మీరు రికార్డింగ్ పంపించండి. డైలాగ్ వాట్సాప్ లో పంపిస్తారా? సరే సరే పంపించండి పంపించండి. ఓకే అండి, చెప్పేసా. హలో భయ్యా, డబ్బింగ్ టేక్ తీసుకో. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరగనివ్వను. ఈ పెళ్లి నేను జరగనివ్వను. ప్రాణం పోయినా జరగనివ్వను. నువ్వేం కంగారు పడుకో, అర్థమైందా? తాలిబొట్టు కనిపించట్లేదండి. తాలిబొట్టుగా అన్నంత పని చేసావు కదరా. ఎందుకు చేసావు? నా మేనకోడల పెళ్లి ఎందుకు ఆపుతున్నావు? నీ కాలు పట్టుకుంటాను, నీ కాలు పట్టుకుంటాను. నందు తాలిబొట్టు కనిపించలేట, వెళ్ళి తీసుకొస్తానండి. నువ్వు హీరో నందకిషోర్, నువ్వు వెళ్ళి తీసుకోవాలి. వెళ్ళి తాలిబొట్టు తీసుకురాపో. ఎందుకు ఇలా చేస్తావు? పడేశారు అక్కడ. నాకు తెలుసు నందు, ఈ ప్రపంచంలో ఎక్కడ తాలిబొట్టు పోయి నువ్వే తీసుకొస్తావు నందు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? తాలిబొట్టు దొరికింది కదా. ఎవరికి తెలుసు? నువ్వే కొట్టేసి అక్కడ పెట్టుంటావు. దుర్మార్గుడా, దరిద్రుడా. ఏమండి, నా సారీ చినిగిపోయిందంటే పెళ్ళిలో ఇప్పుడు ఎలా? ఏం పర్లేదులే, ఇలా కావాలి. ఆ భగవంతుడు కష్టాలన్నీ సీరియల్ హీరోయిన్లకు ఇస్తాడమ్మా. ఇంకెందుకో సినిమా హీరోయిన్లకు ఇవ్వడు మరి. సినిమా హీరోయిన్లకు ఇవ్వడు మరి. చీర కట్టుకో. ఏమండి, మీరు ఆ డబ్బింగ్ అయిపోయిందా మీది? ఇక్కడ ఎలా ఉంది? తొందర చెప్పేసేయండి మరి. పెళ్లి జరగదని చెప్తున్నాను కదా. అవసరమైతే శ్రవంత్ భోజనంలో విషం కలిపి చంపేస్తాను, అర్థమైందా? దుర్మార్గుడా, ఎందుకు రా శ్రవంతి జీవితంతో ఆడుకుంటున్నావు? అన్నం తినద్దు, అన్నం తినద్దు. ఆ మూర్ఖుడు అన్నంలో విషం కలిపాడు. కూర్చో. ఇప్పటి వరకు నువ్వు అనుకుంటుందంతా సీరియల్, బయట నేను మంచోడ్నే. దయచేసి నన్ను నమ్ము. నువ్వెంత చెప్పినా నేను నమ్మను. శ్రవంతి ఏం చేయొద్దు, కావాలంటే నన్నేమని. మరో 5 నిమిషాల్లో పెళ్లి ముహూర్తం. విడిక ఉంటే ఎలాగైనా సరే పెళ్లి ఆపేస్తాడు. అమ్మో, ఏదో ఒకటి చెయ్యాలి. హలో ఆ మేనేజర్, అమ్మా మాకు ఏ అడ్డు లేదు. ప్రేమను ఎవరు ఆపలేరు. నా మేనకోడల పెళ్లి కూడా ఎవరు ఆపలేరు. ఏమైందమ్మా? అతనేడి నా చేతులు కట్టేసి రూమ్ లో పడేసి తలుపు తీయండి రా. ఏం చేస్తున్నావు? వాడిని చంపేస్తాను. చంపేస్తావా?
చెప్తుంటే అర్థం కదా నీకు? నేను విలన్ కాదు అని చెప్తున్నా. సవంత్ ఏమడుతు నన్నేమండి వినవా? బయట విలన్ కాదు అని చెప్తున్నా. కొట్టాలి ముందు అసలు. బయట విలన్ కాదు అని చెప్తున్నా కదా. సవంత్ ఏం చేయొద్దు, కావాలంటే నన్నేమైనా చేసుకో. మొత్తానికి ఎండ్లో మిమ్మల్ని ఏదో రకంగా విలన్ చేసేసారు. మరి టూ మచ్ ఇది కదా నాగబాబు సార్. సార్ నమస్తే. నేను ఎక్స్పెక్ట్ చేశాను, షాక్ అయిపోయాను. స్టేజ్ మీద చూసి చెప్పొద్దన్నారు సార్. అదే మంచి పని చేశారు. నీ చెప్పు ఎక్స్పీరియన్స్ తిరుపతిలో ఏమన్నాడు నిన్ను? దేవుడినైనా ప్రశాంతంగా ఉండవే శతకోపం పెట్టి తప్పని తీసాడు. ఆ అమ్మాయిని హింస పెడతానే ఉంటాడు అనమాట. గుడికి వెళ్తే దేవుడిని కూడా మనశ్శాంతిగా ఉండమంటే నువ్వు బాగా తిట్లు తినేవాడు కదా బయట. మంచి కాన్సెప్ట్ పెట్టినవరా. నాకు భరణిని పెట్టడం యాప్ట్. వెరీ గుడ్, బాగా చేసావు భరణి, వెరీ గుడ్. బాగుందిరా అవినాష్, సూపర్ రా. రోజా గారు వెల్కమ్ టు జబర్దస్త్ బన్నీ. థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా ఎంబ్రాసింగ్ గా ఉంటుంది కదా కొన్ని సిచ్యువేషన్స్ ఇలాగా. సారాలు మమ్మీ కూడా మదర్ కూడా తిడతారు నన్ను. అవునా? అంటే మీరు సక్సెస్ అయినట్టు, మీ క్యారెక్టర్ మీరు 100% జస్టిఫై చేసినట్టు. బాగుంది అవినాష్. థ్యాంక్ యూ మేడం.